VS9 మీడియా ప్రేక్షకులకు నమస్కారం. భారత శాస్త్రవేత్త, వైద్యుడు సర్ సివి రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ గౌరవార్థం ఫిబ్రవరి 28వ తేదీన భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. రామన్ ఎఫెక్ట్ 1928 ఫిబ్రవరి 28వ తేదీన అమల్లోకి వచ్చింది. అందుకే ఈ చారిత్రక దినోత్సవం స్మరించుకుంటూ విద్యార్థుల్లో సైన్స్ యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ వారు చేసిన ప్రయోగాలను, వారిలోని నైపుణ్యాలకు ప్రదర్శించే వేదికగా సైన్స్ డే నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రతి ఏటా ఒక్క థీమ్తో జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకోవడం వస్తుంది. ఈ సంవత్సరం 2025 పురస్కరించుకొని వికసిత్ భారత్ కోసం సైన్స్ మరియు ఇన్నోవేషన్లో గ్లోబల్ లిబర్టీషిప్ పేరుతో ప్రత్యేకించి భారత యువతకు సాధికారత దిశగా ఈ జాతీయ సైన్స్ జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా పాఠశాలల్లో, కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ పరికరాలను, వివిధ రకాల ప్రాజెక్టులను, వారిపై ఉన్న, వారిలో సైన్స్పై మక్కువ కలిగేలా, వారి ఆలోచనలకు అనుగుణంగా వివిధ రకాలుగా తయారు చేసిన సైన్స్ పరికరాలను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ను తిలకిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇది ఆన్ చేయలే. లైన్ లేదుగా. Comes into the pipe, vapor, water vapor comes into the pipe, and the water vapor condenses here and comes into the Cool water. Good. Very nice. సిటీలో ఫుడ్ అంతా ఈ టెక్నాలజీ ఏంటి అనేది Windmill with producing electricity. ఎక్స్ప్లెయిన్ ఏది ఉంది. ఇవి ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ ఈ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంటాయి. ఇవి న్యూట్రాన్స్, ఇవి ప్రోటాన్స్. ఇవి 4 ఉంటాయి సార్ బెరీలియం ఆటమ్. ఎలక్ట్రాన్స్ 4. చెయ్యి. ఇంకా పోయి నిండలే. నువ్వు కూడా అక్కడి నుంచి కానీ మన దగ్గరికి వచ్చేసరికి మనం అల్యూమినియం ఎక్కువగా వాడుతూ ఉన్నాము వంటలు చేయడానికి అని చెప్పేసి.
ఈ అల్యూమినియంలో మనం వంట చేసి ఎక్కువగా నిల్వ ఉంచడం వల్ల మన శరీరం చాలా వరకు అనారోగ్యం పాలవుతుంది. మనము ఈ అల్యూమినియంని వాడకం తగ్గించి మన మట్టి పాత్రలు లేదంటే కాపర్, ఐరన్ వీటిని యూజ్ చేయడం వల్ల మన శరీరానికి చాలా అవసరం ఉంది. అలాగే మన ఆరోగ్యాన్ని కూడా ఇంకా మెరుగుపరిచేందుకు సహాయపడుతూ ఉంటాయి. కానీ చాలా వరకు ఈ కాపర్, ఐరన్ అనేవి ఎక్కువగా ధరలు పెరిగిపోవడం వల్ల ఎవరు కొనలేకపోతున్నారు. కానీ ఇవే మనకి ఆరోగ్యం. దీనిలో పులుపు నిమ్మ తీసుకోవడం వల్ల దీంట్లో కెమికల్ రియాక్షన్ అనేది జరిగి మన శరీరంలోకి వెళ్ళి ఎన్నో ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.